హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. బొబ్బిలి శాంతి ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. మనమెవనికిని లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుడిచ్చిన వాక్యం. వాక్య పఠనంలో సహకరించిన బొబ్బిలి శాంతికి ధన్యవాదాలు, దైవాశీస్సులు. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు మనం దైవవాక్య ధ్యానంలో సమయం గడుపుదాం. మహిమాన్వితుడా, మహాగణుడా, ఈ ఆదివారం మరి ఒక్కసారి నీ స్వరం వినడానికి నీ బిడ్డలమైనటువంటి మేము నీ ఆలయంలో సమావేశమై ఉన్నాం. ఈ స్థలమందు నాయన మా యొక్క మాటల వల్ల ప్రయోజనం లేదు, కానీ నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ వాక్య ధ్యానాల్ని మాకు అనుగ్రహించండి. తద్వారా మా జీవితాలకు స్పష్టత అనుగ్రహించండి. నీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచూసుకోగలగడానికి ఒక అద్దంలాగా నీ యొక్క ధ్యానాన్ని మాకు ఇవ్వండి. వాక్యం వినబడుతూ ఉన్నప్పుడు దానికి లోబడే మనస్సును మాకు అనుగ్రహించండి. వినిన దాన్ని విడిచిపెట్టక దాని ప్రకారం ప్రవర్తించడానికి, జీవించడానికి ప్రయాసపడేటటువంటి సంఘంగా మమ్మల్ని అనుగ్రహం చేయండి. నిమ్మలనైనటువంటి వార్త చేత మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి నిలబెట్టి నడిపించుమని యేసు పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మీ అందరినీ కూడా మరి ఒకసారి ఈ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ ఆదివారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరి వాక్య ప్రసంగానికి మనం ఏమన్నా హెడ్డింగ్ పెట్టాలి అని అంటే మనం ఏమని హెడ్డింగ్ పెట్టొచ్చు అని అంటే మనస్సులో మాట అని హెడ్డింగ్ పెట్టొచ్చు. ఎందుకు అని అంటే ఆచార్య సి నారాయణ రెడ్డి గారని ఒక గొప్ప రచయిత ఉండేవారు. ఆయన ఒక పాట రాశారు. మబ్బులో ఏముంది, మనస్సులో ఏముంది, మబ్బులో కన్నీరు మనసులో పన్నీరు అని. మబ్బులో ఏముందో, మనస్సులో ఏముందో ఎవరికి తెలీదట. నిజమే, మబ్బు అనేది అడ్డుగా వచ్చిందంటే అవతల ఏముందో మనకి తెలీదు. అలాగే చాలాసార్లు మనస్సుల్లో ఏముందో కూడా బయటికి తెలీదు. దేవుని వాక్యం చెబుతుంది మనం కూడా రెండు పురుషులంగా ఉంటామని. ఒకటేంటట, బాహ్య పురుషుడు, రెండవది అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడే అందరికీ కనబడుతూ ఉంటాడు. మనం కూడా దేవుడు మనల్ని బాహ్య పురుషుడుగా, బాహ్య వ్యక్తిత్వం ఏం చేసిందో దాని ప్రకారమే దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు అని అనుకుంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను అంతరంగాలని పరిశోధించి చూసేవాడిని అని. నిజంగానే రెండు ఉంటాయండి మనలో అని అంటే నిజమే. బయటికి కనబడేది ఒకటిలాగా ఉంటుంది, లోపల మనసులో కొన్ని మాటలు నడుస్తూ ఉంటాయంట మనకి. ఏంటంట, బయట ఉన్నటువంటి మాట కాకుండా మనసులో కొన్ని మాటలు నడుస్తూ ఉంటాయట. పోనీ ఉదాహరణకి ఆదివారం ఉదయం ఆరాధనకు టైం అయిపోతుంది, ఇల్లంతా సర్దుకోవాలి, నువ్వు ఆల్రెడీ బోల్డ్ వంట పెట్టుకున్నావు, ఆల్రెడీ ఒక రౌండ్ టీ ఇచ్చేసావు మీ అత్తగారికి, అయినా ఇంకొక రౌండ్ టీ కావాలంటుంది, నువ్వేమో పీకల దాకా పనిలో ఉన్నావు. ఈ మధ్యలో ఆలస్యం అయ్యేసరికి మీ అత్తగారు ఏమే రెండోసారి టీ అడిగాను ఎక్కడా అని అరగ్గానే నీకు ఒక్కసారి
ఆ! తెస్తున్నాను అత్తయ్య గారు" అని. ఇప్పుడు దీనికి రెండోసారి కావాల్సొచ్చిందంట. ఒకసారి తింతే తాగుద్ది దీనికి. ఇదెప్పుడు సత్తది. సత్తే గాని నా ప్రాణానికి విసుగు లేదు అంతే. "వస్తున్నాను అత్తయ్య గారు" అని అంటాం. ఇందులో "వస్తున్నాను అత్తయ్య గారు" అననేదేంటి? బయటకి కనబడేది బాహ్య పురుషుడు. కాబట్టి ఈ ఆదివారం ఇంత సావులో ఉంటే దీనికి రెండోసారి టీ కావాల్సొచ్చిందా? ఇది సత్తేనే గాని నాకు మనశ్శాంతి రాదు. ఎప్పుడు సత్తది ఇది అనుకుంటే, "అబ్బా! తెస్తున్నానండి అత్తయ్య గారు" అని టీ తీసుకెళ్ళి ఇస్తాం గదా! ఈ మధ్యలో ఉన్నది చూసారా ఈ స్ట్రిప్పు, ఈ ఎపిసోడ్ ఇది మనసులో మాట. వాస్తవానికి మనం అనుకుంటూ ఉంటాం, లోకంలో చూసిన వాళ్ళు, వీళ్ళు అత్తగారికి రెండోసారి టీ కావాల్సొచ్చినా ఎంత వినయంగా కోడలు తీసుకొచ్చిచ్చింది అనేదే అక్కడ ఉన్నోళ్ళందరికీ కనబడుతది. కానీ కనపడిందేంటి అననంటే, టీ తెచ్చే లోపు ఇది సత్తే బావుంటది ముసలిది ఎప్పుడు సత్తాదో అని నీ మనసులో ఎంత విసుక్కున్నావో అది ఎవరికి కనబడదు? ఎవ్వరికీ కనబడదు. ఎవ్వరికీ కనబడదు అని అనుకుంటాం మనం. లోకమంతా కూడా ఎంత మంచి కోడలో అని మనల్ని అనుకుంటుంది కాబట్టి కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటా ఉంటాం, మనం కూడా మంచి కోడలమే అని నమ్ముతామట. కానీ నీవు అందరిని మాయ చేయొచ్చు గానీ, నీవు ఒక్కరిని మాయ చేయలేవట. ఎవరట? దేవునిని మాయ చేయలేవట. ఎందుకు అనంటే దేవుని వాక్యం చెబుతుంది, "నీవు బయటికి తెస్తున్నానండి అత్తగారు" అని ఎంత వినయంగా అన్నావో నేను దానిని లెక్క కడతాను. దానికన్నా నేను ఇంకా చదునుగా లెక్కగట్టేదేంటి అననంటే, నీ మనస్సులో నీవు జరుపుకున్నటువంటి అంతరంగ సంభాషణ ఉంది చూసావు, లోపల మాట్లాడుకున్న మాట. ఆ! ఆ మాట కూడా నేను లెక్కలోనికి తీసుకుంటానని. మనలో చాలామంది అనుకుంటాం, అబ్బా! ఇంకేముంది ఎంత వినయంగా ఇచ్చేసాం గదే, వస్తున్నానండి అత్తయ్య గారు అన్నదే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడని. కానీ దేవుడంటున్నాడు, అదొకటే లెక్కలోకి తీసుకోను. అంతకన్నా ముఖ్యంగా నేను లెక్కలోకి తీసుకునేదేంటి అనంటే, నేను నీ మనస్సులో నడిచినటువంటి మాటల్ని కూడా దేవుడేం చేస్తాడట? లెక్కలోనికి తీసుకుంటాడట. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగపటంలో 44వ అధ్యాయం 21వ వచనం చెబుతుంది. ఏముంటుంది? హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు ఆ! నీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు నిన్ను పరిశోధించి చూడకుండా మానతాడా? మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక ఎలా ఉందట? తేటగా ఉంది. ఆయన దృష్టికి కనబడనిది, స్పష్టంగా లేనిది అంటూ ఏదీ లేదు. మబ్బులో ఏముంది? మనసులో ఏముంది అనంటే, మబ్బు, మనసు నీకు, నాకు స్పష్టంగా ఉండదు, అర్థం కాదు గానీ, దేవుని వాక్యం చెబుతుంది, మబ్బు లేదు, మనస్సు లేదు. ఆయన దృష్టికి కనబడనిది అంటూ ఏమీ లేదు. అగుపించనిది అంటూ ఏమీ లేదు. అందుకనే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది. ఇదిగో వెండి యొక్క రంగు తెలియాలి, వెండి నాణ్యమో కాదో తెలియాలి అననంటే ఆ! దాన్ని కొలుములో పెడతావు. ఆ! ఆ! వెండికి మూస తగింది. ఆ! బంగారం యొక్క రంగు తెలియాలంటే దానికి కొలిమి తగింది. కానీ హృదయాన్ని పరిశోధించగలిగిన వాడెవరైతే దేవుడే. మన మాటలు అంతరంగంలో మనకు నడుస్తున్నటువంటి రెండో మనిషి మనలో మాట్లాడుతున్న మాటలే నిజమైనవి. తెస్తున్నాను అత్తయ్య గారు అనే దాంట్లో ఏమి లేదు. ఏమి లేదు. నిజం లేదు. నిజం ఎక్కడుంది? సంపేత్తంది ఇది రెండోసారి దీనికి టీ కావాలంట. బాబోయ్! ముసలిది దీనివల్ల నా ప్రాణాలు చచ్చిపోతుంది. ఇది ఎప్పుడు సత్తదో గాని అని ఏదైతే నువ్వు విసుక్కుంటూ తీసుకొచ్చి, "అత్తయ్య గారు ఇదిగోండి టీ అడిగారు కదా!" అని అంటావు చూసావు. ఆ లోపల నడుస్తుంది ఏంటంట? అదే నిజం. మామూలుగా వెండి అది నిజముగో కాదో తెలియాలంటే దానికేం అవసరం పడతదట? దాన్ని మూసలో ఎయ్యాలట. బంగారం నిజమో కావాలో తెలియాలి అననంటే అందులో ఎందులో పెట్టాలట? కొలుములో పెట్టాలట. కానీ నీ, నా హృదయాలలో ఉన్న అసలు రంగేంటి, నిజమేంటో తెలియాలి అననంటే అది ఎవరి దగ్గర దొరుకుతదట? దేవుని దగ్గరే దొరుకుతది. నీవు భూమి మీద ఉన్న మనుషులందరినీ నీ మనసులో ఉన్నటువంటి రెండో మాటతోటి నువ్వు మోసం చేయవచ్చేమో గాని, నీవు
ఎవరిని మోసం చేయలేమట? దేవునిని మోసం చేయలేమట మనం. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, ప్రతివాడు కూడా ఆ కీర్తనగాడు 19వ కీర్తనలో అంటాడు, నా నోటి మాటలు నా నోటి మాటలు మట్టుకే నీ దృష్టికి అంగీకారయుతములు గాక అని అంటే తెస్తనాను అత్తయ్య గారి దగ్గరికే దేవుడు చూసినట్టు. కానీ దేవుడు అంటున్నాడు, నీ నోటి మాటల దగ్గరే నేను ఆగిపోను. నేను ఎక్కడికి వెళ్తాను? నీ హృదయ ఆలోచనలు, నీ హృదయ ధ్యానాలు కూడా నేను గమనిస్తా ఉంటాను. అందుకని కీర్తనకారుడు అంటా ఉన్నాడు, దేవా నా నోటి మాటలే కాదు, నా హృదయ ధ్యానాలు కూడా నీకు అంగీకారయుతములుగా ఉండునుగాక. చాలాసార్లు మనలో ఉన్నటువంటి ఒక పెద్ద మోసం ఏంటి అనంటే, మనం చేసింది ప్రతీది కూడా మనకి మంచిగా అనిపిస్తది. నువ్వు చేసిన ప్రతీదీ నీకు మంచిగా అనిపిస్తది. నువ్వు తప్పు లేనటువంటి వాడవగానే ఉంటావు. నువ్వు మోసం లేనటువంటి వాడవగానే ఉంటావు. నేను అసల నాది ఎంత మంచి మనస్సోనండి, కుటుంబం కోసం ఎంత భారం భరించానో అని నీకు నువ్వుగానే గొప్ప చెప్పుకుంటూ ఉంటావు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే, నువ్వు ఆ మోసంలో నువ్వు పడిపోకు. ప్రతి వాడి యొక్క మాట, ప్రతి వాడి నడవడిక వాని దృష్టికి ఎలా ఉంటదట? యోగ్యంగానే ఉన్నట్టుగా ఉంటదట. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉన్నది. 21వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం ఆ! ఒకడు తాను ఎళ్తున్నటువంటి మార్గం అది ఆడి ప్రవర్తన గాని, ఆడి మాట తీరు, ఆడి యొక్క వ్యవహార శైలి ఎలా ఉన్నా కూడా ఆడేమంటాడట? నా వరకు నేనైతే కరెక్ట్‌గా ఉన్నానంటాడట ఆడు. వాడు నడుస్తున్నటువంటి త్రోవ, వాడు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, వాడు మాట తీరు, వాడికేమనిపిస్తదట? నేను చాలా న్యాయంగా ఉన్నానండి. నా దగ్గర ఏ తప్పు లేదు. దైవ సాక్షిగా చెప్తున్నానండి. దీంట్లో నాదసలు తప్పే లేదు. నా లోపమే లేదు. నా మాట నా నోటంటే రాలేదు. ఇలాగ రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రతి వాడి యొక్క పని, ప్రతి వాడి మార్గం వాడి దృష్టికి ఎలా కనబడుతదట? న్యాయంగానే కనబడుతదట. కానీ అసలు రంగు ఎవరి దగ్గర బయటపడతదట? దేవుని దగ్గర బయపడతదట. ఎందుకనంటే, నువ్వు దైవసాక్షిగానే ఆ మాట నోటంట రాలేదు. అస్సలు ఆవిడ నేనెప్పుడు అటువంటి చూపించి చూడలేదని నువ్వు ఎంత ఒట్లు పెట్టుకున్నా, ఎంత ఏసినా, ఆ గుడికొచ్చి పెట్టుకుంటాను, ఈ గుడికొచ్చి ఒట్టెట్టుకుంటాను నువ్వెన్ని మాటలన్నా, అబ్బాయ్ నీ మాటల గురించి నువ్వేమి సాక్ష్యం చెప్పాల్సిన అవసరంలా. నువ్వు లోకంలో ఉన్నటువంటి నువ్వు పెద్ద మనుషుల్లో, ఇంటి పెద్ద మనుషుల్లో, మీ ఆయన్నో, మీ భార్యనో ఎవరో ఒకళ్ళని నువ్వు మౌల్లి చేయొచ్చు గానీ, నువ్వెవరిని మౌల్లి చేయలేవట? దేవునిని మోసం చేయలేవట. ఎందుకనంటే, ఆయనకున్నటువంటి లక్షణం ఏమిటట? హృదయాలను పరిశోధించి చూసేవాడు. ఆయన హృదయాలను పరిశోధించి చూసేవాడు. అందుకనే మరి సామెతల గ్రంథంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఒక మాట ఉంటది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9, 10 వచనాలని చూద్దాం. 10వ వచనం చదువుదాం. ఆ! హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఆ! దాన్ని గ్రహించగలిగిన వాడు భూమి మీదంటూ ఎవడు లేడు. ఆ! ఒకని ప్రవర్తనను బట్టి వానికి ప్రతీకారం చేయడానికి యెహోవా అనేటటువంటి నేను ఆ! హృదయాలను పరిశోధించి చూసేవాడను. ఆ! నీ అంతరంగంలో నువ్వు ఏమని మాట్లాడుకుంటున్నావో, నీ ఆలోచన ఎలా ఉందో పరిశోధించి చూసేవాడను. ఆ! కాబట్టి నా దగ్గర నుండి నీ మనసులో మాట పక్కకి వెళ్ళిపోద్దని అనుకోకు. నీ మనసులో మాట మిగతా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ దేవునికి తెలుస్తది. దేవుడంటా ఉన్నాడు, నీ నాలుకతో అనలేదు కదరా! నువ్వు మనసులో అనుకున్నావు కదా! దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చనులే" అని అనటంలా. దేవుడంటా ఉన్నాడు, నీ నాలుకను బట్టే కాదు, నీ మనస్సులో నడిచినటువంటి మాటను బట్టి కూడా నేను నిన్ను లెక్కలోనికి తీసుకుంటాను. కాబట్టి మీ హృదయాలను ఎప్పటికప్పుడు మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకు అననంటే, మీ హృదయాలలో నుండి ఏమి ఊరాలట? జీవజల ధారలు ఊరాలట. దేవుని వాక్యాన్ని చూద్దాం.
సామెతల గ్రంథం 4 అధ్యాయం 23 వచనం. ఆ! మీ హృదయంలో నుండి ఏం బయలుదేరతాయి? జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి ఏం చేయండి? ఆ! అందుకనే నీ హృదయాన్ని నువ్వేం చెయ్యి? భద్రంగా కాపాడుకో. చాలా సార్లు మనసులో నువ్వు అనుకుంటున్నటువంటి మాటల యొక్క ప్రభావము దేవుడు మనకి తీర్పు తీరుస్తా ఉంటాడేమో. మనసుల్లో మనం నిష్ఠూరంగా మాట్లాడుకుంటున్నటువంటి మాటల గురించే మన దేవునికి ఆశీర్వాదాలకి అడ్డుగా పడుతున్నాయేమో. నోటితో లోకాన్నంతటిని నమ్మించొచ్చు గానీ, నీ మనసులో తిరుగుతున్నటువంటి చక్రం దేవునికి తెలీదు అని అనుకుంటావు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, దాన్ని బట్టి కూడా నేను నిన్ను లెక్క చూస్తాను అని. ఉదయాన్నే మీ బావగారు వచ్చింది, మీ వదిన గారు వచ్చారు. రాగానే రండి, రండి, రండి కూర్చోండి అని అంటాం. కూర్చోబెడతాం. ఇక టీ తాగుతారా? టీ తెస్తాను అని ఎళ్లి లోపలికెళ్ళగానే ఇంకా నీ నీ లోపల నుండి పడతది. నిన్నే చెరువు పెట్టాం అప్పుడే తెలిసిపోయిందేంటో తెల్లారి దిగిపోయారు ఇద్దరికిద్దరు. హ్మ్. ఇక ఆ మనిషికి నాలుకాగదు, కాలాగదు. ఇప్పుడు ఏదైనా దోసిపెట్టేత్తాడనుకుంటా. నేను మనిషిని గాదు, నా పిల్లలు మనుషులు గాదు. ఆళ్ళ అక్క మనిషి, ఆళ్ళ అన్నయ్య మనిషి. ఇక మొత్తం దోసిపెడతాడిక. మళ్ళీ అంతే గొణుక్కుంటూ టీ ఇచ్చేసి, "ఏండి వంట చేసేత్తాను భోంచేసెళ్ళాలి మీరు" అని అంటాం మళ్ళీ. అంటే "వద్దులే అమ్మా" అది అబ్బబ్బో! లేదు లేదు మీరు వంట చేసేత్తన్నాను. భోంచేసెళ్ళాలి. ఆ! కూర్చోండి. పంపించేత్తన్నాను పిల్లోడిని తెచ్చేత్తాడు. కూర్చోండి. మళ్ళీ లోపలికెళ్తావు. లోపలికెళ్ళకుంటే ఇక దోసిపెట్టింది కాకుండా వంట కూడా ఒకటి. కలిసున్నప్పుడు నాకు ఈళ్ళకి చాకరీ చేత్తమే. ఇప్పుడు ఈళ్ళకి చాకరీ చేత్తమే. వంట ఇంకా ఈళ్ళకి వండి పెడతంతోనే ఇంకా జీవితం అయిపోయేటట్టుంది. ఏంటో దిక్కుమాలిన బతుకు. ఈ గొణుగుడంతా కూడా ఎవరికి తెలీదు? మీ బావకి తెలీదు. మీ వదిన గారికి తెలీదు. పాపం మరదలు ఎంత ప్రేమతో పిలిసి భోంచేయకుండా ఆళ్ళందరికీ ఏమని చెప్తారో తెలుసా? ఇంటికెళ్తే భోంచేయకుండా పంపించదండి. అస్సల వెసకనివ్వదు. వంట తిన్న తర్వాతే అప్పటికప్పుడు పరిగెత్తించి వంట చేసి పెట్టి పంపించేద్దండి. పాపం వాళ్ళు అమాయకంగా అనుకుంటా ఉంటారు. నువ్వు వాళ్ళ అన్నని, ఆళ్ళ అక్కని ఇన్ని మాటలు అంటున్నావని మీ ఆయనకి తెలీదు. కానీ వీటన్నిటిని చూసేవాడు ఎవడున్నాడట? మీ హృదయాలను ఆయన ఏం చేస్తాడట? పరిశోధించి చూస్తాడట. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, మీ హృదయాలను ఇలాగ కుత్సితంతోనూ, కుళ్ళుతోనూ, అహంకారంతోనూ, ఓర్చలేనితనంతోనూ, మోసంతోనూ మీ హృదయాలను పెట్టుకోబాకండి. ఎందుకు అననంటే, నీ హృదయము పరిశుద్ధమైనదైతే, నీ హృదయం సజీవమైనదైతే దాంట్లో నుండి ఏం పుడతాయట? జీవజల ధారలు పుడతాయట. అది నీ కుటుంబానికి, నీ భార్యకు, నీ భర్తకు, నీ బిడ్డలకు, నీ ఇంటికి అంతటిని కూడా జీవాన్నిచ్చేటటువంటి హృదయంగా స్త్రీగా, పురుషునిగా నీవు ఉండేటట్టుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నీలో ఉన్నటువంటి ఈ అపరిశుభ్రతను బట్టి, హృదయంలో లేనటువంటి సచ్ఛీలతను బట్టి, నీవు నీ కుటుంబానికి ఎలా ఉండలేవట? జీవజల ధారగా నీవు ఉండలేవట. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, నోటి మాటలే కాదు నాకేవి కూడా ముఖ్యం, హృదయ ధ్యానం కూడా ముఖ్యం. రెండిటిని కూడా నేను పరిశీలించి చూస్తాను. నువ్వు మోసం చేయొచ్చు. నీ లోపల జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటో నీ భర్తకు తెలియకపోవచ్చు. నువ్వు పంపుతున్నటువంటి మెసేజ్‌లు ఏంటో నీ ఇంటి వాళ్ళందరినీ నువ్వు ఏమార్చొచ్చు. లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడుతున్న దాన్ని బట్టి, ఏమి లేదు నోరు మూసుకో" అని నీ భార్యని నువ్వు గదమాయించొచ్చు. వాళ్ళందరినీ నోరు మూయిపించొచ్చు. నీవు ననుకుంటావు నీ హృదయంలో నువ్వు చేస్తున్నటువంటి ఈ మోసపు పనిని బట్టి, లోకంలో నా భర్తకి తెలీదు కదా! నా భార్యకి తెలీదు కదా! అందరూ నన్ను ఏకపత్నివ్రతుడు అనుకుంటున్నారు. అందరూ భర్తకి నమ్మకంగా ఉంటున్నటువంటి భార్య అనుకుంటున్నారు. నేను అలాగే కవరింగ్ ఇచ్చేసాను, ఇంప్రెషన్ ఇచ్చేసాను అని నీవు చలాయిస్తూనే ఉండొచ్చు. చలాయిస్తూనే ఉండొచ్చు. కానీ నీవు ఎంత అందరినీ మోసం చేస్తున్నాను అని అనుకున్నా, నీ హృదయాన్ని పరిశీలించి చూస్తున్నటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనకున్నటువంటి పేరే ఆయన అంతరంగాలను పరిశోధించి చూసేవాడు. నీ గొప్ప గురించి నువ్వు సాక్ష్యం చెప్పొద్దు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటది. 2వ అధ్యాయం 20వ వచనం. యేసు ఎవరట? ఆయన అంతరంగాలను చూసేవాడట. యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనం.
కనుక ఆ! ఆ! నీ గురించి ఒకరు దేవునికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నువ్వెంతైనా పొంగొచ్చు. ఏమి లేదు. అది మామూలుగా ఫోను చేస్తుంది. ఫోను చేసి మామూలుగా ఏదన్నా కావాలంటే అడుగుతది. అడిగితే ఇలా కాదమ్మా అలాగని చెప్తానంతే. దానికేంటే పెద్ద గొడవ చేస్తున్నావు? ఆ! అని చెప్పి నువ్వు పెళ్ళాం మీద కేకలేయొచ్చు. లేదంటే ఉత్తినే మెసేజ్ అలాగా హలో అంటే నేను హలో అన్నానంతే. దాంట్లో ఏంటి తప్పు? అని చెప్పి నువ్వు నీ భర్తని మోళి కొట్టొచ్చు. నిన్ను పట్టుకోవడానికి దేవునికి ఇంకొకళ్ళెవరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నీ గుండెలో జరుగుతున్నటువంటి మోసాన్ని నిన్ను తీర్పులో తీర్చుకురావడానికి దేవునికి ఇంకొకళ్ళెవరు కంప్లెయింట్ పెట్టాల్సిన అవసరం లేదు. పోలీసులొచ్చి పట్టుకోవాలన్నా పోలీసులకి ఏం చేయాలి మనం ఫస్ట్ ఎళ్లి కంప్లెయింట్ పెట్టాలి. కానీ దేవుడికి ఎవరి కంప్లెయింట్ అవసరంలా. నీ అంతరంగాన్ని గురించి దేవునికి ఇంకొకళ్ళెవరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయనే నీ అంతరంగాన్ని పరిశోధించి చూసేవాడు. నీ జిమ్మిక్కులు, నువ్వు చేస్తున్నటువంటి చటుక్కులు, నువ్వు అందరిని ఏమారుస్తున్నటువంటి తీరు, అబ్బా! అందరి కళ్ళు కప్పొచ్చు. కానీ దేవుని కళ్ళు అలాగ నీ వైపు చూస్తా ఉన్నాయి. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. లూకా సువార్తలో అదే మాట మరొకసారి మనం చూద్దాం. 16వ అధ్యాయం 15వ వచనం. నీవు లోకం గురించి కవరింగ్ ఎంతనే ఇచ్చుకోవచ్చు. లోకమంతా నిన్ను నీతిమంతురాలుగానో, నీతిమంతుడిగానో మాట్లాడొచ్చు. ఆ! నువ్వెన్నన్నా పొంకొచ్చు. భార్యని గదమాయించొచ్చు. ఏమీ లేదు ఉత్తిదే. రాత్రి 10 గంటలకు ఫోన్ ఎందుకు పిల్లోడికి బాలేదంట. అటువైపు ఉన్నానేమో కనుక్కుందాం అని చేసిందంతే. ఫ్రెండ్ భార్య. అంతకు మించి ఇంకేమీ లేదు. అని నువ్వు ఎంతైనా కేకలేయొచ్చు. ఆ! భర్త విషయంలో నువ్వు చేసినటువంటి అన్యాయపు ప్రవర్తనను నువ్వు ఎంతైనా గొప్ప గోడ కట్టేయొచ్చు. ఇంకా చెప్పాలంటే బుడుంగున కన్నీళ్ళు కార్చేసేసి నా మీదే మచ్చేస్తున్నారా? నా మీద అన్యాయం చేస్తున్నారా? అని నువ్వు లోకాన్నంతటిని వినిపించేస్తే ఒక్కసారిగా పెద్దోళ్ళందరూ అయ్య బాబోయ్! పిల్లని బాధ పెట్టేసామేమో, అన్యాయంగా అనేసామేమో, పోన్లే అమ్మా, పోన్లే అమ్మా అని ఆళ్ళందరూ సర్దుకొని వెళ్ళిపోవచ్చు. మనుషులందరూ నిన్నేమని పిలవచ్చు? నీతిమంతులు అని తీర్చొచ్చు. లూకాసు వార్త 16వ అధ్యాయము. ఆ! మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులు అని మీకు మీరు అందరిని ఏమార్చి మీరు మెయింటైన్ చేయొచ్చు. ఆ! కానీ ఎవరిని నువ్వు మోసం చేయలేవు. దేవునిని మోసం చేయలేవు. దేవుని వాక్యం ఈ దినాన్న సూటిగా మాట్లాడుతుంది. మన మనస్సులో మాటలు దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నాయా? మన మనస్సులో నడుస్తున్నటువంటి ఆలోచనలు దేవుని దృష్టి ఎదుట సరిగ్గా ఉన్నాయా? మన మనస్సులో కనబడుతున్నటువంటి రెండో మనిషి యొక్క ప్రవర్తన దేవుని దృష్టిలో సరిగ్గా ఉందా? నీ వాళ్ళనందరినీ నువ్వు మోసం చేయొచ్చు. అందరిని ఏమార్చొచ్చు. మనుషులందరూ నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి అని తీర్పు తీర్చవచ్చు. కానీ నువ్వు మోసం చేయలేనివాడు, నిన్ను కళ్ళప్పగించి పట్టుకోగలిగిన వాడు, నిన్ను తీర్పులోకి రాగలిగిన వాడు, నువ్వు ఏమార్చలేనటువంటి వాడు ఒకడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నీ హృదయాలను పరిశోధించి చూస్తా ఉన్నాడు. కాబట్టి ఎన్నడూ నువ్వనుకోబాకు, నా నోటి నుండి వచ్చిన మాటను బట్టే గాని నా ఆలోచన బట్టి దేవుడు నన్ను అంగీకరించడని. ఈ బలహీనత మీలోను, నాలోను, అందరిలోనూ ఉంది. మనందరిలోనూ ఉంటది. మనమందరం కూడా లోపల ఉన్నట్టుగా పైకి ఉండలేం కదా! లోకంలో కొంత మనం ఏం చేయాలి? కొంత లోపాయికారితనం, కొంత లౌక్యం మెయింటైన్ చేస్తా ఉండాలి. కానీ దేవుడంటా ఉన్నాడు, సర్లే లౌక్యం, లోపాయికతనం మెయింటైన్ చేద్దువు గానీ, దాని విషయంలో కూడా నేను గమనించేవాడను అనే విషయాన్ని నువ్వేం చేసుకో, నువ్వు మనసులో పెట్టుకో. నీ మనసులో నడుస్తున్నటువంటి రెండో తరపు మాటలున్నాయి చూసావు, ఆ మాటలు నా దృష్టికి రావద్దు అనుకో. అందరూ అనుకోవచ్చు, అమ్మో! ఎంతో ఆదరించేసింది అందరిని అని. కానీ ఒక్కొక్క ఆదరణకి, ఒక్కొక్క టిఫిన్ పెడతానికి, ఒక్కొక్కసారి డబ్బులిచ్చిన దానికి, నీ గుండెల్లో నువ్వు పడ్డ నిష్ఠూరము, నీ భర్తను పెట్టినటువంటి నిష్ఠూరం, నీ భార్యను నువ్వు వేధించినటువంటి తీరు, నీ అత్తమామల మీద నువ్వు పసిగట్టి, పగబట్టి ఆళ్ళని ఏదో రకంగా ఆళ్ళని అవమానించాలని నువ్వు చేసినటువంటి కుయుక్తి ప్రయత్నాలు, ఇవన్నీ బయటికి కనబడవు గదా! ఇవన్నీ ఏం చేయవు? బయటికి కనబడవు.
వచ్చిన కాడ నుండి మామగారు ఏమండి బాగున్నారా అని అడగలేదు. నీకు కోపం ఉన్నది కాబట్టి ఆయన పట్టించుకున్నట్టు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగావు. ఫంక్షన్ అయిపోయింది వెళ్ళిపోయావు. వెళ్ళిపోతే ఇంటికెళ్ళి బాధగా ఫోన్ చేశాడు. ఏమైపోయింది అటు తండ్రి లాంటోడిని కదా! ఒక్కసారి "ఏండే బాగున్నారా?" అని ఒక మాట అనలేకపోయాడాడు. అంత మెత్తెత్తుకొని తిరిగాడు అనంటే, "నువ్వు వెంటనే వచ్చి" "నేనా? ఛ! నా మనసులో అటువంటిదేమీ లేదు. పనులున్నాయి కదా! హడావిడిగాను" అని నువ్వెంతైనా కవరింగు ఇవ్వచ్చు. నువ్వెన్నన్నా చేయొచ్చు ఇటువంటి జిమ్మిక్కులు. మాట్లాడలేనోళ్ళు మాట్లాడలేక ఊరుకుంటారు. మాట్లాడగలిగినోళ్ళు కొంత మాట్లాడి ఎందుకులే గొడవని తగ్గుతారు. కానీ నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన వాడు, నిన్ను తీర్పులోకి తీర్చేవాడు, నువ్వు దాచకుండా నీ గుండెను అలాగ నీ ముందు అద్దంలాగా చూపించగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన అంటా ఉన్నాడు, మనుష్యుల ముందు నీ నీతి వేషాలను వేసుకో గాని, అవి చింకి గుడ్డల్లాంటివి గాని, ఒకటి గుర్తుపెట్టుకో, నేను హృదయాలను పరిశోధించి చూసేవాడను. అసలు మనసులో మాట వల్లే దుష్టత్వం, దుష్టుడు, అపవాది అనేవాడు ఈ భూమి మీదకొచ్చాడు. మనసులో మాటకున్నటువంటి బలం అటువంటిది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దుష్టుడు ఎలాగో అవతరించాడో చెబుతా ఉన్నాడు. లూసిఫరు తేజో నక్షత్రం అని దానికి పేరట. దేవుని సన్నిధిలో ఉన్నదట. దయ్యం ఎక్కడి నుండో పుట్టుకు రాలేదు. ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాటిలో నుండే దయ్యం పుట్టుకొచ్చింది. ఎందుకు పుట్టుకొచ్చింది? నోటితో కూడా అనలేదు. మనస్సులో అనుకున్నదట. ఆ! చదువుదాం యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13, 14 వచనాలని చదువుదాం. ఆ! నేను ఆకాశానికి ఎక్కిపోతాను. నేను దేవుని కన్నా పైగా నేను ఈయన కింద ఉండటమేంటి? నేను ఈయన కన్నా పైన కూర్చుంటాను. ఆ! ఉత్తర దిక్కునున్న ఆ! నేను ఉత్తర దిక్కునున్నటువంటి ఆ గొప్ప పర్వతం మీద కూర్చుంటాను నా సింహాసాన్ని. మేఘాల మీద నేను ఊరేగుతాను. అసలు ఎందుకు ఇదంతా? దేవుడితో నేను సమానంగా చేసుకుంటాను అని నోటితో అనలేదు సుమి. పక్కనున్న వాళ్ళతోటి అనలేదు సుమి. అక్క, అక్క నాకొక ఆలోచన వచ్చింది. నీకో మాట చెప్తానని ఆళ్ళ వదినతోనో, పిన్నితోనో, మేనత్తతోనో అనలేదు సుమి. ఎవ్వరితోనూ అనలేదు. ఎందులో అనుకుందట? అక్కడే వచ్చింది ముసలం. మనస్సులో అనుకున్న మాట వల్ల వచ్చినటువంటి పెద్ద ప్రమాదం. ఇవన్నీ ఎక్కడనుకుంది? ఎవ్వరితోనూ అనలేదు. దేవునితో అస్సలు అనలేదు. పక్కనున్నటువంటి దూతగారితోని అనలేదు. మేనత్త దూతతోని అనలేదు. వదిన దూతతోటి అనలేదు. పిన్ని దూతతోటి అనలేదు. ఎవ్వరితోనూ అనలేదు. ఎక్కడనుకున్నది? తన హృదయంలో, తన మనస్సులో అనుకున్నది. కానీ ఆయనకున్న పేరే హృదయాలను పరిశోధించి చూసే దేవుడు. ఆ మనస్సులో మాట పసిగట్టాడు. తేజో నక్షత్రంలా ఉండవలసింది అంధకారపు పొలంలోకి, గుహలోనికి త్రోసివేయబడింది. ఏం తీసుకొచ్చింది ఈ ప్రమాదం? మనస్సులో మాట. మనస్సులో గర్వము, అహంకారము, వినయము, విధేయతమైనటువంటి స్థితి నోటితో ఎక్కడన్నానండి? చాలా వినయం, చాలా విధేయతలు నోటితో కనబడవు. ఎక్కడ కనబడతాయి? మనసులో నుండే కనబడతాయి. అన్నం వేసే కాడ నిర్లక్ష్యం కనబడతది. భోజనం పెట్టేకాడు, ఇచ్చేకాడు, చేసేకాడు, లేకపోతే పలకరింపు కాడు మనకి తేడాలు కొట్టేస్తా ఉంటాయి. అందరూ నోటితో గొడవెట్టుకోరు కదా! ఇటువంటి ప్రవర్తనతోటి కొన్నిసార్లు మనకేం చేస్తారు? చూపెడతా ఉంటారు. ఈ ప్రవర్తనలన్నీ మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇవేంటో అవుతాయంటే మనం సబ్‌కాన్షియస్‌గా మనం అనుకుంటా ఉంటాం. నువ్వు నోటితో ఆళ్ళని పరుషంగా దెబ్బలాడితేనే నేను తప్పు చేసినట్టు తప్ప, నా ప్రవర్తనతోనో, నా యొక్క వ్యవహార శైలితోనో, నేను ఇచ్చే దాంతోనో, పుచ్చుకునే దాంతోనో, మొఖాలు, చూపులు, కవళికలతోనో నేను చెండాడేస్తా ఉంటాను గదా! అవన్నీ దేవుని యొక్క తీర్పులోనికి రావు అని అనుకుంటాం. మళ్ళీ వెంటనే అయ్యగారు చివరన ప్రార్థన అని అనగానే, అమ్మ ప్రార్థన చేయను గాని అలాగే ప్రార్థన చేస్తాం. ప్రభువా అనుకుంటే ప్రార్థన కూడా చేసేస్తాం. కానీ నువ్వు చూపిస్తున్నటువంటి గర్వం, అహంకారం అక్కడ నేను ఆడపడుచుననో, లేపోతే ఇంటికి నేను పెద్దన్ననో, లేపోతే ఇంకోటనో, ఇంకోటనో నువ్వేస్తున్నటువంటి వేషం ఎక్కడ నోటి మాట ద్వారా?
ఉండదు. అంతా ఎలా ఉంటది? వ్యవహారంతోనూ, ప్రవర్తనతోనే ఉంటది. కానీ నువ్వనుకుంటావు, దేవుడు అదంతా లెక్కలోకి తీసుకోడు అని. లూసిఫర్ కూడా అలాగే అనుకున్నదట. నేను మనసులో అనుకుంటే మట్టుకు ఆయనకేం నష్టం వచ్చేసిందా? నేను నా మనసులో 100 అనుకుంటా నీకేంటి అని అంటూ ఉంటారు. నీకేమో ఇదిగో అలా మొహం పెట్టుకొని తిరగబోకు ఇంట్లో ఉదయాన్నే. మొత్తం రోజంతా ఇంక శనిలాగా దాపురిస్తావు నువ్వు. ఏంటి నీ మనసులో ఏమైనా కష్టం ఉంటే చెప్పు అంటే, నా మనసులో 100 అనుకుంటాను మీకెందుకు? మీకెందుకు? మీకు టీ ఇచ్చానా? కాఫీ ఇచ్చానా? టిఫిన్ ఇచ్చానా? ఎళ్ళండి మీ పనులు మీరు చూసుకోండి అని అంటావు. ఏముంటదట? మనసులో 100 అనుకుంటది. నీకెందుకు? నిజమే ఆళ్ళ ఆయనకెందుకులే మనసులో 100 అనుకుంటే. కానీ నీ మనసులో అనుకున్న 100కి ఎవరికి కావాలి? దేవునికి ముందు నువ్వు లెక్క అప్పచెప్పాలా. లూసిఫర్ కూడా అనుకుందట, నా మనసులో మాటకి నేను ఎవరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనసులో అనుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడట? ఆమెను తీర్పులోనికి పిలిచాడట. ఇలాగే ఒక ధనవంతుడు ఉన్నాడట. వాడు కూడా లోకమంతా ఎండిపోతా ఉంటుంటే వాడికి మట్టుకు తెగ పండేసిందట. పండేస్తే ఎక్కడ దాచుకోవాలో కూడా అర్థం కానంత పండేసిందట. దాంతోటి కొత్తగా గోడౌన్‌లు కట్టించి గోడౌన్‌లన్నీ నింపేసుకున్నాడట. ఇక నింపేసుకొని ఆ రోజు పడుకొని అనుకున్నాడట. ఆడేం బయటకి అనలేదు. పక్కోళ్ళతో కూడా అనలేదు. దేవునితోను అనలేదు. ఆఖరికి లాజరుతోనూ ఎవరితోనూ అనలా. పడుకొని మనసులో అనుకున్నాడట. ఏమని? అబ్బా! ఏమి ఇక మనకి ఎటువైపు చూసుకున్నా సమృద్ధే. తిండి గింజలకు కొదువు లేదు. బ్యాంక్‌లో బ్యాలెన్స్‌కి కొదువు లేదు. ఇంటికి కొదువు లేదు. పంటకు కొదువు లేదు. సమాజంలో గౌరవం కొదువు లేదు. ఇంక నాకున్నదేంటి? ఇదంతా అనుభవించడమే. అనుభవించు రాజా అని అనుకోని, నా ప్రాణమా చక్కగా మనసుకు నచ్చినంత తిను, కావలసినంత తాగు, కావలసినంత సుఖాన్ని తెచ్చి పెట్టుకో. అబ్బా! అనుభవించు రాజా అని అనుకున్నాడు. అనుకున్నాడు. అనలేదు ఎవరితోనూ. పక్కోళ్ళతో కూడా అనలేదు. కానీ దేవునికున్నటువంటి పేరేంటి? ఆయన హృదయాలను పరిశోధించి ఆయనకు హెబ్రీ పత్రికలో అంటే ఆయనకి మాటుగా ఉండేది ఏమీ లేదట. ఆయనకి స్పష్టంగా కనబడదు అని అనుకుంటాకేమీ లేదట. సి. నారాయణ రెడ్డి గారు మబ్బు తెలుసా? మనసు తెలుసా? అని అన్నాడు గాని, ప్రభువుకి మబ్బు తెలుసు, మనసు తెలుసట. ఆయన అంతరంగములను పరిశోధించి బాగుగా ఎరిగినవాడు. ఈడెవ్వరితోనూ అనలేదు. మనసులో అనుకున్నాడు. పడుకున్నాడు. నీవు మనసులో అనుకున్న మాటకి దేవుడు వాడిని ఏం చేశాడు? తీర్పులోనికి తీసుకున్నాడు. అబ్బాయి అంతా తాగేద్దువు, అంతా తినేద్దువు, అంతా అనుభవించేద్దువు, ఆహా సుఖం, ఓహో సుఖం అనుకున్నావు గానీ, ఈ రాత్రే ఆ! నీ ప్రాణం నీ చిలకెగిరిపోయిందంటే ఏంట్రా నీ పరిస్థితి? అని దేవుడు ఆ అహంకారపు స్థితిలో నుండి వాడిని ఏం చేశాడట? కిందకి లాగాడట. ఆయన హృదయాంతరంగాలను పరిశోధించేటటువంటి దేవుడు. అలాగే దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఆ నెబుకద్నెజరని ఒక రాజున్నాడు. 30, 31 వచనాల్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30, 31 వచనాలు. ఆయన బాబిలోన్ అని చెప్పి ఒక పట్టణాన్ని కట్టాడట. అది చరిత్రలో చాలా గొప్ప పట్టణం అది. ఎందుకనంటే చరిత్రకారులు మతాలతో సంబంధం లేకుండా చరిత్రకారులందరూ నెబుకద్నెజర్ కట్టినటువంటి బబులోను పట్టణం గురించి అబ్బో! గొప్పగా చెబుతారు. ఈ రోజుకి కూడా ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింతగా చెబుతారు. ఏంటి అనంటే నెబుకద్నెజర్ కట్టించినటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే వేలాడే తోటలు కట్టించాడంట. ఎవరు? నెబుకద్నెజరు. అందుకని ఈ రోజుకి కూడా అవేంటి ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత. అబ్బా! అన్ని వేల సంవత్సరాల క్రితం అంత గొప్పగా ఎలాగా కట్టాడో నెబుకద్నెజరు అని ఈ రోజుకి కూడా ప్రపంచం వింతపోతా ఉంటది. మరి ఈ రోజుకి కూడా ప్రపంచం వింతపోతుందంటే నెబుకద్నెజరు అప్పట్లో శభాష్ అని అనుకుంటంలో తప్పేమీ లేదు కదా! కానీ నెబుకద్నెజరు ఆ బాబిలోన్ యొక్క అందాల్ని, చందాల్ని అన్నిటిని చూసి పడుకొని అనుకున్నాడట. ఏమనుకున్నాడు? ఆ! ఇదంతా ఎవరిది? ఇదంతా ఎవరిది? నా బలం. ఇదంతా నా అభిమానం. ఇదంతా ఎవరిది? నా ఘనత. ఆ! ఆ! ఆ!
ఇదంతా నా బలం. ఇంత చక్కని మహాపట్టణం, నా బలం, నా ఘనత, నా ప్రభావం, ఇది నా రాజధానిగా నేను కట్టించాను. ఇదంతా నా తెలివితేటలు కాదా? ఇది నా ఘనత కాదా? అని ఎవరితోనూ అనలేదు. పక్కనున్న ఆవిడతో కూడా అనలేదు. మంత్రి గారితో అనలేదు. జనాలతో అనలేదు. ఏమనుకున్నాడు? తనలో తాను, తాను సాధించినదంతా తన ఘనతని, తన బలమని, తన ప్రభావం అని తనేం చేశాడట? గ్రహించాడట. అని అనుకున్నాడట. ఆ అనుకున్నందుకు ఆ మనస్సులో మాటను బట్టి దేవుడేం చేశాడు? అతన్ని తీర్పులోనికి తీర్చాడు. సరేలే, ఈ ఘనత ప్రభావాలన్నీ నీవే, నీ బలమే అనుకుంటున్నావు. కాబట్టి నెబుకద్నెజరు, అసలు నువ్వు ఎంత అల్పమైన వాడవో నీకు కొన్ని నిమిషాల్లో అర్థమవుతుంది. ఈ రాత్రి నీవు ఒక్కసారిగా నీ రూపాన్ని మార్చుకుంటావు. ఆహారాన్ని తినేవాడివి గడ్డిని మేస్తావు. నీ చర్మం అంతా కూడా పక్షి యొక్క రెక్కల్లాగా మారిపోతుంది. ప్రజలందరూ కూడా నిన్ను వెంటాడతారు. ఏంటి ఈ వింత పశువు అని నిన్ను కొడతారు. దాంతోటి నీవు అడవుల్లోనికి పారిపోతావు. రాత్రి అనుకున్నాడు మనసులో మాట. తెల్లారేసరికి అడవిలో పశువులాగా మారిపోయాడు. ఇప్పుడు చెప్పు నెబుకద్నెజరు, ఏది నీ బలము, ఏది నీ ఘనత, ఏది నీ ప్రభావ ఘనత? నెబుకద్నెజరు ఎవ్వరితో అనలేదు సుమా. ఏమనుకున్నాడు? మనస్సులో తనకు తానుగా అనుకున్నాడు. నీ మనస్సులో గర్వము, అహంకారము, ఓర్చలేని తనము, సహించలేని తనము, పక్కవాడు బాగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకునేది, నీకన్నా నీ తోడుకోడలు ఒక ఎత్తున పైకి సంపాదించి నిలబడ్డారంటే కడుపులో మంటొచ్చేసే ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి మనస్తత్వాలన్నీ లోకానికి కనబడతాయా? ఎవ్వరికి కనబడవు. మీ తోడుకోడలకు తెలుసా నువ్వు ఎంత నిప్పులు పోసుకుంటున్నావో? తెలీదు. ఆ, నీకు తెలీదు. లోకం ఎవరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియదు కాబట్టి నీ గుండెలో ఉన్నటువంటి కాలకోట విషయం మబ్బెవరికి తెలుసు, మనసెవరికి తెలుసు అని పాట పాడుకుంటున్నావేమో. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన నీ మనసులో నీకున్నటువంటి గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, ఓర్చుకోలేని దానాన్ని బట్టి, చాటుమాటలు నువ్వు మాట్లాడుతున్నటువంటి కుసితపు మాటలను బట్టి, నువ్వు చేస్తున్న కుట్రలను బట్టి, నువ్వు వేస్తున్నటువంటి స్కెచ్లను బట్టి, వీటన్నిటిని బట్టి ఆయన ఏం చేస్తాడట? నిన్ను తీర్పులోనికి తీరుస్తాడట. నిన్ను తీర్పులోనికి తీరుస్తాడు. ఆడలా మట్టయిపోను, ఈడలా నాశనం అయిపోను, ఆడలా మొన్నైపోను, ఈడలా బూడిదైపోను, ఆడలా నాశనం అయిపోను, నీ బిడ్డలలో పెరుగుతారనుకున్నావు, ఇలా అవుతున్నారు, ఇలా అవుతున్నారు నీ నోటి నుండి ఆశీర్వచనం రాదు. నీ మనసులో గొనుక్కుంటావు, గొనుక్కుంటావు, గొనుక్కుంటావు. ఇది సత్తే బాగుండు, అది పోతే బాగుండు, ఇది ఎప్పుడు అవుద్దో, ఈ రొంపు ఎప్పుడు విడుదలవుద్దో, ఇది సావు ఎప్పుడు పోతుందో, నా జీవితానికి ఎప్పుడు. ఈ మనసులో ఉన్నటువంటి మాటలన్నిటిని చాలాసార్లు మనం ఏమి స్పృహ లేకుండా ఉక్రోషంతోనూ, కుసిద్ధంతోనూ అనేసేసుకుంటా ఉంటాం. కుసిద్ధం తీరేంత వరకు. నోటితో మట్టుకు అనలేదు. నోటితోటి అనలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. అసలు నువ్వు అలా అనుకుంటావని మీ తోడికోడళ్ళకి అసలు తెలీదు. నువ్వు అలా అనుకుంటున్నావని మీ అన్నకి నీ మీద, నా మీద తమ్ముడు ఎలాగో నిప్పులు పోసుకుంటున్నాడని మీ అన్నకి ఊహ మాత్రం కూడా తెలీదు. కానీ తెలిసినవాడు ఒకడున్నాడు. తెలిసినవాడు ఒకడున్నాడు. నీ భర్తని, నీ భార్యని, నీ అత్తవారింటిని, నీ మాంగారింటి వారిని, నీ తోబుట్టువులని, ఇరుగు పొరుగుని నువ్వు మోసం చేయడానికి నువ్వు ఎవ్వరికీ తెలియదు. నువ్వు నడుపుతున్నటువంటి చక్రం చీకట్లో. నీవు చీకట్లో చక్రం తిప్పుతాను అనుకుంటా ఉన్నావు. కానీ ఆ చీకటిని కూడా చీల్చుకొని వచ్చి నిన్ను పరిశోధించగలిగినటువంటి దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యాన్ని గురించి ఒకటి చెప్పబడింది. ఏంటనట? అది రెండంచులు కలిగినటువంటి ఖడ్గమట. నువ్వు ఎక్కడో లోపల దాక్కున్నాను, కండరాల్లోకి మూలుగులోకి కూడా అది చీల్చుకుంటూ వెళ్ళిపోయి నీ రంగును బయటికి తీసుకుని వచ్చి అది నిన్ను దేవుని ముందు తీర్పులోనికి నిలబెడతదట. నిలబడుతుందట. కాబట్టి మొండితనంగా చేసుకోబాకు. బెంకంతో ప్రవర్తించబాకు. పాపపు చాట్ల నుండి, ఈ అంతరంగపు రహస్యపు పాపపు జీవితం నుండి, చీకటిలో నువ్వు చేస్తున్నటువంటి చెక్కుడులో నుండి, ఆ రాత్రులు ఎవరికీ తెలియకుండా నువ్వు నడిపిస్తున్నటువంటి అగంధపు ఈ అగమ్య గోచరపు చీకటి పనుల్లో నుండి నీవిప్పుడే బయటికి రా. ఎవ్వరికీ తెలియదు అనుకోకబాకు. నీ భర్తకు తెలిగిపోవచ్చు, నీ భార్యకు తెలిగిపోవచ్చు. వాళ్ళు నిన్ను తీర్పు తీర్చడానికి సరిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు కూడా బలహీనులే కదా.
చక్కగా వండి పెట్టుకొని, భర్తను మంచి చేసుకొని, అందంగా చూసుకొని, ఇంటికి కిలకిలా పెట్టుకొని, ఆనందించుకొని సంసారం చేసుకోవాలనుకుంటుంది భార్య. నువ్వు తిప్పుతున్నటువంటి చక్రం, నువ్వు పెట్టినటువంటి ఒచ్చు నీ భార్యకి తెలిగిపోవచ్చు. గొప్పగా మోసం చేస్తుండొచ్చు. చక్కగా ఏలుకొని భార్యని, బిడ్డల్ని అందంగా చేసుకొని సంసారం చక్కగా నడుపుకుందామని ఆలోచించి కష్టపడుతూ ఉండొచ్చు నీ భర్త. నీవు ఫోన్‌లో పంపుతున్న మెసేజులు, ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వు వేస్తున్నటువంటి చమక్కులు, నువ్వు చేస్తున్నటువంటి రీల్సు, నువ్వు చూస్తున్నటువంటి కంటెంట్లు వాళ్ళకి తెలియకపోవచ్చు. నీవు అర్థం కాని పాస్‌వర్డ్ వాట్సాప్‌కి పెట్టేసుకోవచ్చు. నీ భార్య నీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ చూడకుండా గొప్పగా ఇలాగ జిగిపిగా నువ్వు ప్యాటర్ను, లాక్కు ఏసేసుకోవచ్చు. నువ్వన్నీ చేస్తూ ఉండొచ్చు. కానీ ఏ ప్యాటర్న్ లాక్కులు, ఏ థంబ్‌నెయిల్స్ లాక్కులు అవసరం లేదాయనకి. ఆయన తిన్నగా నీ హృదయాల్ని పరిశోధించి చూసేవాడు. ఈ దినాన చెబుతా ఉన్నాడు, "నువ్వు నాకు దొరికిపోతున్నావు. నువ్వేం చేస్తున్నావు? నాకు దొరికిపోతా ఉన్నావు. మీ అమ్మకు దొరకట్లేదు నువ్వు. మీ ఆయనకు దొరకట్లా, నీ భార్యకు దొరకట్లా, మీ నాన్నకు దొరకట్లా నువ్వు. నువ్వెవరికి దొరుకుతున్నావు? నాకు దొరికిపోతా ఉన్నావు. యూ బెటర్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ దినాన నిన్ను నువ్వు మార్గం మార్చుకో. ఈ దినాన నీ మనసులో మాటలు, నీ మనసులో కుసిద్దాలు, కుతంత్రాలు ఎవరికీ తెలియవనుకుని నువ్వు చక్రం తిప్పుతున్నాను అనుకుంటూ ఉన్నావు. కానీ నెబుకద్నెజరులాగా, ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తిలాగా, హ్మ్, ఆ యొక్క లూసిఫర్ లాగా నువ్వేం చేసుకుంటున్నావు? నీ జీవితాన్ని పతనానికి నడిపించేసుకుంటూ ఉన్నావు. నేను నిన్ను తేజో నక్షత్రంలా పెట్టాలనుకున్నాను. కానీ నీ చీకటి బతుకులో, నీ మనసులో ఉన్నటువంటి చీకటి మాటల వల్ల తేజో నక్షత్రంలో ఉండాల్సినటువంటి నీవు ఎలా దాగిపోతున్నావు? అధపాతాళానికి జారిపోతా ఉన్నావు. అంధకారంలోకి నడిచిపోతా ఉన్నావు. నీకు సంతృష్టినిచ్చి ఆనందం ఇచ్చిన దాన్ని బట్టి నీవు దేవునిని స్తుతించి, దేవా ఇది నువ్వు ఇచ్చినటువంటి కృప, ఆకలితోనూ అనార్తులతోనూ పంచుకొని వారందరితోనూ ఆనందించగలిగేటువంటి మంచి హృదయం నాకు ఈయన అని ప్రార్థన చేసుకొని వినయ విధేయతలతో ఉండాల్సింది పోయి, ఓహో నా అందమా, ఓహో నా చందమా, ఓహో నాకు దొరికిన సంబంధమా అనుకొని నీవు గొప్పగా గర్వాలు అహంకారాల్లోకి నువ్వు వెళ్ళిపోతా ఉంటుంటే దేవుని వాక్యం చెబుతుంది, కొన్నిసార్లు నేను నీకు ఎక్కువ సమయాన్ని కూడా ఇవ్వలేకపోతూ ఉండవచ్చు. ఈ రాత్రే ఒకవేళ నేను, ప్రభువా ఏంటి నాయనా అలాగా ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కలాగా, ఆ! అబ్రహాం కూడా ఇలాగ అన్నాడట సొదొమ గొమొర్రా విషయంలో. నాయనా ఏంటి నాయనా వాళ్ళకి కొంతమందికి సమయం ఇచ్చావు, కొంతమందికి అలా కాలేదు అనంటే దేవుడు ఒకటే మాట అన్నాడు, అబ్రాహాము నీ జ్ఞానం కొంచెం నాకు ఇంకా ఇవ్వడం తగ్గించు. ఎవరి పట్ల నేను ఎలాగూ నిర్వహించాలో నేను అలాగూ చేస్తాను. ఎవరి పట్ల నేను ఎలాగూ చేయాలో నేను అలాగూ చేస్తాను. ధనవంతుడికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వలా. ఈ రాత్రే నీ ప్రాణము ఆ! ఒకవేళ మన జీవితాలలో మన మనసుల్లో ఇటువంటి కుసితపు, కల్మషపు చీకటి బతుకులు పెట్టుకొని లోకానికి ఒకలాగా, కుటుంబానికి ఒకలాగా, లోపల ఇంకొకలాగా 2 బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వాళ్ళమైతే దేవుని వాక్యం ఈ దినాన్ని గద్దిస్తా ఉంది. ఒకవేళ ఆయన చిత్తం నీ పట్ల ఎలా ఉన్నదో ఎవరికీ తెలీదు. ఒకవేళ ధనవంతుడు తన్నట్లుగానే ఈ రాత్రే అని ప్రభువు ఒకవేళ నీ యొక్క ఈ వేషధారపు బ్రతుకును బట్టి, మార్పులేని బ్రతుకును బట్టి, ఎంతమంది చెబుతున్నా మార్చుకొని గర్వం, అహంకారంతో నిండిపోయిన నీ బ్రతుకును బట్టి ఒకవేళ దేవుడు గాని అలాగే అంటే ఆయన ఉగ్రతను తట్టుకొని నిలబడగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన హృదయాంతరంగాలని పరిశోధించేవాడు. తనకి ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. అయితే ఆమె గర్భం ధరించింది అనే మాట యోసేపుకి తెలిసింది. అప్పుడు యోసేపు మనసులో ఏమనుకున్నాడు? ఎళ్లి ఇంటికాడ పంచాయతీ పెట్టేద్దాం అనుకోలా. ఆళ్ళ అమ్మని, బాబుని రోడ్డు మీదకి లాగేద్దాం అని అనుకోలా. ఆ! గొల్లు చేసేద్దాం అని అనుకోలా. ఆయన మనస్సులో అనుకున్నాడట. ఏమని? వద్దులే, నేను రహస్యంగా వేరే ఊరికెళ్ళిపోయి, ఇక సంబంధం లేదన్నట్టుగా కౌరు పంపించి నెమ్మదిగా చేసేద్దాం. ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతాం దేనికి అని. నీ మనస్సులో మాట మంచిదైతే ఆయన ప్రత్యక్షతను కూడా అనుగ్రహించేవాడు. వెంటనే యోసేపు మనసులో ఉన్న మాట ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. దేవుడు దూతను పంపించాడు. యోసేపు, నీవు అలాగా అధైర్యపడకు. నువ్వు అలాగా అధైర్యపడకయ్యా.
నేను నీకు గొప్ప రక్షణ మార్గంలో నీకు పాత్రను ఎంచాను. నీవు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఇది. ఈ కార్యక్రమంలో నీవు భౌతికంగా ఈ లోకంలో దేవాతి దేవుడికి తండ్రి స్థానంలో ఉండగలిగే ఆశీర్వాదాన్ని నేను నీకు ఇచ్చాను. యోసేపు ఎవరితోనూ అనలా. ఎవరితో అనుకున్నాడు? తన మనస్సులో ఉన్నటువంటి మాట. నీ మనస్సులో ఉన్నటువంటి మాట అది సత్యమైనదైతే, వాక్యానుసారమైనదైతే, విధేయత కలిగినదైతే, నిజాయితీ అయినదైతే, ప్రేమ కలిగినదైతే, ఆత్మఫలాలను ప్రతిబింబించేదైతే, ఆ మనసులో మాటను కూడా దేవుడు ఏం చేస్తాడు? గుర్తిస్తాడు. అందుని బట్టి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యేసు ప్రభు సీమోను ఇంటికి మరి భోజనానికి వెళ్ళాడట. భోజనానికి వెళితే భోజనం చేస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి సీమోను అక్కడ కూర్చున్నాడట. ఇంతలోకి ఆళ్ళ వాడకట్లోనే చాలా చెడ్డ పేరున్నటువంటి ఒక అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడి ఒక్కటే ఏడుస్తుందట. అప్పుడు సీమోను అనుకున్నాడట. సీమోను యేసు ప్రభువుకు పరీక్ష పెట్టాడట. ఏమని? ఈయనే గాని దేవుడైతే, ఈయనే గాని నిజమైనటువంటి దేవుడు అయితే ఈయనకేం తెలిసిపోవాలి? ఆమె అపవిత్రురాలని, ఒక కొల్లటని, ఒక నీచురాలని, ఆ నీచురాలొచ్చి తన కాళ్ళ మీద పడిపోయిందని ఆయనకేం తెలియాలి? ఆయనకి తెలిసిపోవాలి. ఆయన వెంటనే కాళ్ళు పక్కకు తీసుకొని, వెంటనే నేను స్నానం చేసి వస్తాను. అమ్మాయి అలా ముట్టుకోకూడదు. నువ్వు దూరంగా ఉండు అని ఆయన లెగాలి. ఈయన పసికట్టాడా? ఆమె కొలట అని ఈయన దేవుడై ఉంటాడు. ఒకవేళ పసికట్టకుండా తల్లి, చెల్లి అని మాట్లాడాడనుకో, ఆహ్, ఈయనకి పాపం, పుణ్యం తెలీదు. మనుషుల యొక్క అంతరంగాలు తెలీదు. మనుషులు బయటకి కనబడేదాన్ని చూసే మాట్లాడతాడు గానీ, మనుషుల లోపల ఏమున్నదో ఆయనకి తెలీదు. దేవుడంటే లోపల, బయట తెలిసుండాలి గదా! కాబట్టి ఈయన ఏమంటాడో చూద్దాం అని ఎవరనుకున్నారట? ఎవ్వరితోను అనలేదు సీమోను. సీమోను ఎవ్వరితోనూ అనలేదు. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త కాదు. 7వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. ఆ! ఆ! ఈయన ప్రవక్త అయితే తనను ముట్టుకున్నటువంటి ఈ అపవిత్రురాలైనటువంటి, నీచురాలైనటువంటి, కులటైనటువంటి ఈ స్త్రీని బట్టి, ఈ స్త్రీ ఈమె నీచురాలని, ఈమె అపవిత్రురాలని ఆయనే వెంటనే పసిగట్టేయాలి. ఆ! ఒకవేళ ఆయన పసిగట్టలేకపోయాడనుకో, ఈయనేం కాదు, ఈయన దేవుడు కాదు. ఈయన దేవుడైతే ఏం చేయాలి? ఆమె పాపాత్మురాలని పసిగట్టేయాలి అని ఎవరనుకున్నారట? సీమోను దేవుడికి పరీక్ష పెట్టాడట. పైకి కూడా అనలేదు. మనసులో అనుకున్నాడట. మా ఇంట్లో రమణ అని మాకు సహాయం చేయడానికి మా ఇంట్లో ఉండేది చాలా కాలం. మాకు చాలా మంచి ఆవిడ. మా కుటుంబంతో బాగా కలిసిపోయింది. ఒకరోజు నేను ఇలాగే షాప్‌కెళ్ళి ఫోన్ మర్చిపోయి వచ్చేసాను ఇంటికి. ఫోన్ మర్చిపోయి ఇంటికొచ్చేసి, ఇంటికొచ్చి చూసుకున్నాను ఫోన్ లేదు. అబ్బా! ఫోన్ మర్చిపోయినట్టున్నాను అని మళ్ళీ వెంటనే అక్కడికి మర్చిపోయి ఉంటానేమో అని నేను మళ్ళీ వెంటనే పరిగెత్తుకొని ఎళ్ళాను. ఎళ్ళి వెళితే చివర అక్కడికెళ్తే షాప్‌లో ఫోనుంది. వాళ్ళు వెంటనే ఇచ్చారు. హమ్మయ్య! దేవునికి స్తోత్రం అనుకోని ఫోన్ పట్టుకొని ఇంటికొచ్చాను. ఇంటికి రాగానే రమణ మా ఇంటి ముందు గేటు దగ్గర కుర్చీ ఏసి కూర్చుంటది. కూర్చుంది. తేగానే "అన్నయ్య ఫోన్ దొరికిందా?" అని అన్నది. దొరికింది నాన్న" అంటే "అన్నయ్య మీరు నిజంగా దేవుడన్నయ్య. మీరు నిజంగా మంచోళ్ళన్నయ్య" అని అన్నది. ఇప్పుడెందుకు అంత క్లారిఫికేషన్ వచ్చింది? ఇప్పుడు ఇన్నాళ్ళకి అనుమానం ఏమన్నా ఉందా? అని అన్నా. అంటేనంట అన్నయ్య పైకెంత మంచిగా ఉంటున్నాడు గానీ, లోపల నిజంగా మంచోడా కాదా అని ఎప్పటి నుండో అనుమానం ఉందంట. మా దగ్గర మంచిగానే ఉంటాడు గానీ, ఆ! బయట మంచోడుగా ఉంటాడా లేదా అని రమణకి ఎప్పటి నుండో అనుమానం అంట. అయితే ఈ ఫోను పోయిందని నేను పరిగెత్తుకొనెళ్ళాను గదా! అప్పుడు మనసులో పరీక్ష పెట్టిందట. ఏమని? ఈయనే గనుక మా దగ్గరున్నంత మంచిగానే నిజమైన మంచోడైతే ఫోను దొరుకుతది. ఒకవేళ ఈయన 2 టైపు అనుకుంటే ఫోను దొరకదని. ఇప్పుడు ఫోను దొరికింది కాబట్టి రమణకేమైంది? కన్ఫర్మేషన్ వచ్చింది. అన్నయ్య మంచోడే అని. పొరపాటున ఫోను గాని పోయుండుంటే ఫోను పోయింది ఒక రంధ్రం నాకు. మళ్ళీ ఇటువంటి పరీక్షలకి ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోదును.
ఇక నన్ను జీవితంలో ఆ! ఏం చేసినా ఇంక అనుమానంగానే. నిజం చెప్తున్నాడంటావా? కరెక్టేనంటావా? అని చూసుండేదేమో. సీమోను కూడా అలాగే పరీక్ష పెట్టాడట. ఎవరికి? యేసయ్యకి. ఆయన నిజంగా దేవుడైతే ఈమె పాపాత్మురాలని ఆయనకేం తెలుస్తది? ఆయనకి తెలిసిపోతది. ఒకవేళ ఆయనకి తెలియలేదు అననంటే ఆయన దేవుడు కాదు అని ఎవ్వరితోను అనలేదు. ఏమనుకున్నాడు? మనస్సులో అనుకున్నాడట. కానీ ప్రభువు మనస్సులో మాటలు పసిగట్టేవాడు. అప్పుడు ప్రభువు సీమోనుతోటి, "సీమోను, ఒకడు ₹1,00,000 బాకీ ఉన్నాడు. ఒకడు 10,000 బాకీ ఉన్నాడు. నేను ఇద్దరి బాకీలు క్షమించాననుకో, ఎవరికి నా మీద ఎక్కువ ప్రేమగుంటది?" అని నన్నడిగితే సీమోన్ అన్నాడంట, ₹1,00,000 అయ్యోడికే మీ మీద ఎక్కువ ప్రేముంటది. ఇప్పుడు అర్థమైందా నేను ఆమెని ఎందుకు ఇవ్వట్లేదు? నీవు పాపాత్మురాలు, అపవిత్రురాలు అన్న మాట కరెక్టే. కానీ ఆ! నీకన్నా పాపాత్మురాలు, అపవిత్రురాలు అంటున్నావు గదా! కాబట్టి అంతటి పాపాత్మురాలు, అపవిత్రురాలు నేను దగ్గరికి తీసుకున్నాను గాబట్టి, నీకన్నా ఎక్కువ ప్రేమ ఆమెకి నా మీద కలిగింది. ఆమె పాపములు క్షమించబడ్డాయి ఎక్కువ కాబట్టి, ఆమెకు నా మీద ప్రేమ కలిగింది. ఆ ప్రేమతోనే నన్ను వచ్చి దగ్గరికి తీసుకుంటా ఉంది. మీరందరూ ఇదిగో ఈ పై రూపాల్ని చూసేవాళ్ళయ్యా. కానీ నేనెవరిని అంతరంగాలను పరిశోధించి చూసేవాడను. మనస్సులో మాట నా దగ్గర నుండి దాగదు. నీ మనస్సులో మాటను బట్టి కూడా నేను తీర్పు తీరుస్తాను. నీ మనస్సులో మాట అందరినీ మాయ చేయొచ్చేమో గాని, దేవుని యొక్క కళ్ళ ఎదుట అలాగున కనబడుతూ ఉంటది. కాబట్టి మీరు నోటితో దాని గురించే కాదు, హృదయంతో మాట్లాడే దాని గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అన్ రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మరొక మంచి మాట ఉంటది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఆ! నీతి కలుగునట్లు మనుష్యుడు నీవు హృదయంలో విశ్వసించు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకో. నోరు ఒకటే లెక్కలోకి రాదు. హృదయం కూడా లెక్కలోకి వస్తది. నీవు రక్షణ కలగాలి అననంటే, నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు నోటితో ఒప్పుకో. నీతిమంతుడుగా ఉండాలి అననంటే, నీ హృదయంలో దేవుని యొక్కట విశ్వాసాన్ని కలిగి ఉండు. దేవుడు అటువంటి కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించును గాక. తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు నీకు వందనాలు. పైకి ఆరోగ్యంగా ఉంటాం. కానీ స్కానింగ్ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళగానే లోపల ఏమేమి సమస్యలున్నాయో బయటికి జెప్పేస్తది. స్కానింగ్ అయ్యేంత వరకు బయటికి తెలియలేదండి అని అనుకుంటూ ఉంటాం. అవును నాయనా, అల్పమైనటువంటి శరీరానికి స్కానింగ్. కానీ మనసుకి, మనసులో జరిగేటటువంటి ఆలోచనలకి, హృదయాంతరాళాలలో జరిగేటటువంటి మథనాలకి పట్టుకోగలిగినటువంటి స్కానింగ్ భూమి మీద లేదు. ఆ పట్టుకోగలిగినటువంటి స్కానింగ్ ఒకటే ఒక స్కానింగ్, అది నీ వాక్యం అనేటటువంటి స్కాన్. నీవు చూస్తున్నావని నీ వాక్యం మాకు జ్ఞాపకం చేస్తా ఉంది. నీ భర్తను, నీ భార్యను, నీ తల్లినో, నీ తండ్రినో, నీ తోబుట్టునో నువ్వు ఏమార్చవచ్చు, మోసం చేయవచ్చు. కానీ నిన్ను చూస్తున్న, నువ్వు నిలబడుతున్నటువంటి స్కానింగ్, దేవుని యొక్క వాక్యం నిన్ను స్కాన్ చేస్తా ఉంది. ఆయన కళ్ళు నిన్ను పరిశోధించి చూస్తా ఉన్నాయి. ఆయన నుండి నువ్వు తప్పుకోలేవు. నీవు చేస్తున్నటువంటి మోసానికి నువ్వు తీర్పులోనికి రాక మానవు. నీ హృదయాంతరాలలో నువ్వు చేస్తున్న వాటిని బట్టి దేవుడు నిన్ను పరీక్షించక మానడు. మనుషులందరినీ నువ్వు తప్పించుకోగలుగుతావేమో గాని దేవుని నుండి నువ్వు తప్పించుకోలేవు. నీవు తేజోమయ నక్షత్రం లాంటి దూతం లాంటి వాడివే అయ్యుండొచ్చు గాక, అయినా నీ అంతరంగం దేవునికి తెలుసు. నువ్వు నెబుకద్నెజరు లాంటి గొప్ప రాజువే అయ్యుండొచ్చు గాక, నీ అంతరంగం దేవునికి తెలుసు. నీవు ధనవంతుడు అని గొప్ప లోకంలో పేరు మోసిన వాడివై ఉండొచ్చు గాక, అయినా నీ అంతరంగం దేవునికి తెలుసు.
అంతేకాదు ఒక సామాన్య విధేయుడైనటువంటి ఒక వడ్రంగివాడు యోసేపు లాంటి వాడవైనవచ్చు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. అంతేకాదు పాపాత్మురాలుగా ఉండి దేవా నన్ను క్షమించి రక్షించు అని కాళ్ళ మీద పడినటువంటి ఒక అబలగా నీవు ఉండవచ్చు. ఆ హృదయాన్ని కూడా పరిశీలించి చూసి ఆశీర్వదించే దేవుడు. మనసులో ఉన్న మాట నీ కన్ను కప్పగలుగుతుందని, నిన్ను తప్పించుకొని మేము తిరగగలమని మేము గాని అనుకుంటూ ఉంటే, నీ వాక్యం ఇది నాన్న మాకు స్పష్టం చేసింది. మా నోటి మాటలే కాదు, మా హృదయ ఆలోచనలు కూడా నీ దృష్టికి అంగీకారయుతంగా ఉండాలని. అలాగున నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి, అలాగూ అంగీకారయుతమైనటువంటి జీవితాన్ని జీవించగలగడానికి మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమె సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును అనేటువంటి పాట పాడుకుంటుండగా కానుకలు స్వీకరించబడతాయి.